పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు పార్వతీదేవి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/7/1991. 12/7/1991. శుక్రవారం రాత్రి 1:25 ఓకే అండి. కాకినాడ జన్మించారు? కాకినాడలోనండి. కాకినాడలో. మరి ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారండి? మ్యారేజ్ ఎప్పుడు అవుతుందని తెలుసుకుందామని కాల్ చేశానండి. ఓకే, నక్షత్రం చెప్తారా మీది? పుష్యమి నక్షత్రం 2వ పాదం అండి. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు. అంటే వివాహానికి సంబంధించిన సమయం అనేది ఎంతవరకు బలంగా ఉందనేది కూడా మనం గమనించుకోవాలి. ఇక్కడ ప్రధానంగా నడుస్తున్న దశ తీసుకున్నా కూడా మనకి ఈ యొక్క ప్రభావంలో ఎలా ఉందంటే శని దశలు అనేవి ఇంత ఫేవరబుల్గా మాత్రం ఈ జాతకానికి లేని పక్షాన కొంత ఇబ్బందికరంగా ఉండే సమయం అయినప్పటికీ దీన్ని అధిగమించడం చాలా సులువే. అయితే వాస్తుపరంగా తీసుకున్నట్లయితే వెస్ట్ అనేది చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కనుక మీరు ఉండే ఇల్లు ఏదన్నా వెస్ట్ పరంగా అంటే పడమర ముఖం ఉన్నా, పడమర ముఖం కలిగిన ఇంట్లో ఉంటున్నా, పడమర ద్వారం తెగినా పెరిగినా, పడమరలు ఏదైనా వీసూలు లాంటిది ఉన్నా, ఇవన్నీ పడమర పరమైన ఇబ్బందులు అనేవి మీ జాతకానికి చెప్పొచ్చు. అది కాకుండా డైరెక్ట్ ఈస్ట్ని కానీ నార్త్ ఈస్ట్ని కానీ మీరు ప్రిఫర్ చేసినా సౌత్ కూడా చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుంది, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఏ రకంగా శని వల్ల ఇబ్బంది కలగకుండా జీవితంలో అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే చాలా బాగుంటుంది. మొట్టమొదటిగా చేతికి మీరు పెట్టుకోవాల్సింది కెంపు పుష్యరాగం కలిపి ధరించడం అనేది ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వెలికి పెట్టుకున్నా కలిపి మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. శనివారం దేవాలయ సందర్శన చేయడము ఇవన్నీ చేసిన మీదట మీకు ఒక మంచి న్యూస్ అనేది రావడానికి దాదాపుగా డిసెంబర్ లోపల సమయం అనేది ఉంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను మా బాబు గురించి ఫోన్ చేశానండి. ఓకే, మీ బాబు పేరేంటండి? 8/7/1991 అండి. 8/7/1991. 81 అండి. 81, సారీ. టైం చెప్పండి అమ్మా. ఉదయం 7:10 అండి. ఓకే, 7:10 ఉదయం. ఎక్కడ జన్మించారండి తను? ప్లేస్? ఉయ్యూరండి, కృష్ణా జిల్లా. ఉయ్యూరండి. ఏ జిల్లా అండి? కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లా. ఓకే అమ్మా, మరి తన గురించి ఏం తెలుసుకోవడానికి కాల్ చేశారు? తనది ఏంటోనండి, పరిస్థితులు ఏం బాగోలేదు, అన్ని ఆర్థిక ఇబ్బందులు, ఏదో బిజినెస్ చేస్తాడు, ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదండి. ఓకే, ఉన్నదంతా పోగొట్టుకుని జీరోకి వచ్చేసాడు. ఓకే అమ్మా, ముఖ్యంగా వృత్తిపరంగా ఎదగడానికి అలాగే వివాహం గురించి పూర్తి వివరాలు పద్మజ గారు తెలియజేస్తారు. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఎలా ఉందంటే అతి ప్రధానంగా నడుస్తున్న దశ రాహుమహా దశ అనేది ఒకటి నడుస్తుందమ్మా. దాంతోపాటుగా ఏలినాటి శని ప్రభావం అనేది కూడా దాదాపు 2007 తర్వాత నుంచి స్టార్ట్ అయింది. ఇది దాదాపు 7 సంవత్సరాలు ఉండడం ఒకటి, అదే సమయంలో రాహు దశ నడవడం ఒకటి. ఈ రాహువు ఈ జాతకానికి లగ్నంలోనే ఉంటూ కూడా బాధకుడితో కలిసి ఉండడం అనేది ఒకటి. దానివల్ల రాహు ఎప్పుడైతే ఈ రకంగా ఉంటుందో ఆ దశ నడుస్తుందో, గోచార రీత్యా కూడా మన గురుబలం అనేది తక్కువగా ఉంటూ ఇంకో పక్కన ఏలినాటి శని ప్రభావం అనేది నడుస్తుందో, ఏ పని చేస్తున్నా కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా అన్నీ కూడా మనకి ఫేవరబుల్గా ఉండకపోవడం, మనస్తాపం చెందడం, అన్ని దరిదాపుల్లోకి వచ్చి అది ఫెయిల్ అయిపోయే పరిస్థితి రావడం, ఎక్కువ ఆశయాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నా ఆ కృషి సరిపోకపోవడం, దానివల్ల మానసికంగా డిప్రెషన్లోకి లోనవ్వడం, తర్వాత ఇలాంటి రకరకాలుగా మెంటల్గా డిస్టర్బెన్సీతో పాటుగా స్థిమితం లేకుండా, స్థిరత్వం లేకుండా ఏం చెయ్యాలో అనుకోవడమే తప్ప చెయ్యాలి అనుకుంది చేయలేని పరిస్థితులు రావడంతో స్థిమితం లేక చాలా ఇబ్బంది పడే సమయంగానే దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఇదే దాంట్లో మనకి నడుస్తున్నది కూడా ఈ రాహు దశలోనే సూర్యుడి యొక్క అంతర్దశ అనేది నడవడం జరుగుతుంది. ఇది కూడా దాదాపుగా మీకు ఎంత లేదన్నా కూడా ఆగస్టు దాకా దీని యొక్క ప్రభావం అనేది ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు ఈ జాతకానికి మంచి ఫలితాలు ఇవ్వగలిగినప్పటికీ ఉన్న స్థాన రీత్యా తీసుకుంటే అది కూడా అంత ఫేవరబుల్గా లేని పక్షాన చాలా రకాలుగా ఇబ్బందులు గురవడమే దీంట్లో జరుగుతూ వస్తున్నప్పటికీ ప్రతి సమస్యకి చక్కటి పరిష్కారం అనేది ఉంటుంది. ఆ పరిష్కార మార్గంలో కనుక మనం పయనించినట్లయితే జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఈ రాహువుకి శనికి సంబంధించిన జపాలు చేయించుకోవడం అనేది చాలా ఖచ్చితంగా కావాలి. అలాగే చేతికి ఏదైనా ఆల్రెడీ డైమండ్ లాంటిది కానీ లేకపోతే ఏదైనా పెట్టుకున్న వాటిల్లో గోమేతికం లాంటిది కానీ ఉంటే వెంటనే తీసేయండి. దానివల్ల డిప్రెషను, మానసికంగా స్థిమితం లేకపోవడమే జరుగుతుంది. అది తీసేసి దాంతోపాటు క్రమం తప్పకుండా శుక్రవారం దేవాలయ సందర్శన చేయడానికి మీరు మోటివేట్ చేయాలంటే ప్రేరేపించండి తప్పనిసరిగా. అలాగే చేతికి అవకాశం ఉన్నట్లయితే పగడం అనేది ఒకటి పెట్టుకోవడం, దాంతోపాటుగా పుష్యరాగం కూడా పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి మీరు కనుక ఈ పగడం పెట్టుకోవడం చాలా అవసరం. 20 శుక్రవారాలు అమ్మవారి గుడిలో కుంకుమ పూజ చేయించడం, శనికి సంబంధించి ఏ రకమైన దోషం ఉన్నా దాన్ని అధిగమించడానికి శనికి సంబంధించిన దానాలు చేయడం, ఒకవేళ దానాలు చేయడంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా కనీసం నువ్వుండలు లాంటివి బెల్లంతో కలిపిన ఆవుకు పెట్టడం, ఇవి అన్నిటికంటే అతి ముఖ్యంగా వాస్తుపరంగా ఆగ్నేయపరమైన దోషం ఏదైనా మీ ఇంట్లో ఉందన్నది కూడా గమనించుకోండి. అంటే ఆగ్నేయ ముఖద్వారం, దక్షిణాగ్నేయం కానీ తూర్పాగ్నేయం కానీ
ఎంట్రన్స్ ఉన్నా, ఎక్స్టెండ్ అయినా, తెగినా, పెరిగినా ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇది కానీ నైరుతి కానీ ఇబ్బందులు ఉన్నాయేమో చూసుకోండి. చాలా వరకు ఉండే అవకాశాలే అతి బలంగా కనబడుతున్నాయి. ఇవన్నీ సరి చేసుకున్న మీదట అన్ని విధాలుగా కూడా చంద్రుడి అంతర్దశ వచ్చిన దగ్గర నుంచి 2013-15 మధ్య బెటర్మెంట్ పీరియడ్గా చెప్పచ్చు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మాట్లాడుతున్నాండి. ఓకే, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1982 అండి, జూలై నెల 19వ తారీఖు. 1వ నెల అండి? జూలై నెల అండి, జూలై 7. ఓకే అండి, 1982 సంవత్సరం చెప్పారు. డేట్, మంత్ ఒకసారి రిపీట్ చేస్తారా? 7వ తారీఖు అండి, జూలై నెల. 19వ తారీఖు అండి, జూలై నెల. ఓకే ఓకే, 19th జూలై. ఓకే, ఇప్పుడు టైం చెప్పండి. మధ్యాహ్నం 12. మధ్యాహ్నం 12 గంటలకి. ఓకే, మరి ఎక్కడ జన్మించారండి? కాకినాడలోనేనా? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళంలో. ఓకే, మరి దేని గురించి తెలుసుకోవడానికి కాల్ చేశారు? భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి అండి. తర్వాత గోమేదకు పగడం పెట్టుకున్నానండి, ఆ రెండు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఓకే, ఈ 2 రత్నాలు పడతాయా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారు. మీకు ఓకే, పర్టికులర్గా ఏదైనా ప్రాబ్లం ఉందా, సమస్య ఉందా? సమస్య అంటే ఏం లేదండి, కొంచెం వైఫ్ పరంగా కొంచెం అంటే భవిష్యత్ అనే కాకుండా వృత్తిపరంగా ఎదగడానికి కానీ, ఆరోగ్య సమస్యలు ఏదైనా పర్టికులర్ ఒక సమస్య చెప్తే దానికి పరిష్కార మార్గాలు సూచిస్తారు. అదే ఆర్థిక ఫైనాన్స్ గా ఎదగడానికి ఆయన సూచన చెప్తారు. ఓకే, ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు. తప్పకుండా అండి. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉందంటే ఆల్రెడీ పెట్టుకున్న రత్నాలు కూడా చెప్పడం జరిగింది. గోమేధికాన్ని, పగడాన్ని ధరించానని చెప్పారు. యాక్చువల్గా 2 మీరు పెట్టుకోదగిన రత్నాలు మాత్రం కాదండి. పెట్టుకోవాల్సిన ఏంటంటే డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలికి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఎప్పుడైతే ఈ గోమేధికం అనేది తర్వాత ఈ పగడం అనేది పెట్టుకుంటారో, ఈ పగడం పెట్టుకోవడం బట్టి ఉద్వేగాలు పెరగడం అనేది ఈ జాతకానికి, అంటే తొందరగా కోపం రావడం అనేది, చేస్తున్న వాటిల్లో మీరు ఆశించినట్టుగా ఫలితాలు లేకపోతే కొంత చికాకులు కలగడం అనేది జరిగే సందర్భంగా చెప్పాలి. అయితే మీకు నడుస్తున్న సమయాన్ని తీసుకున్నా కూడా ప్రస్తుతం శని అనేది నడవడం జరుగుతుంది. దాదాపుగా 2013 మే దాకా దీని యొక్క ప్రభావం ఉండడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు గోచర రీత్యా తీసుకున్నా కూడా మనకి అన్ని విధాలుగా కూడా గురుబలం అనేది తీసుకోవాలంటే జూన్ తర్వాత రాబోతోంది. అంటే బుధుడి యొక్క అంతర్దశ రావడం అనేది మీకు మే తర్వాత, అదే రకంగా బుధుడి యొక్క అంతర్దశ వచ్చినప్పుడు మీకు చాలా వరకు ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. ఇప్పటిదాకా నడిచిన సమయం అంతా కూడా ఆశించిన విషయాల్లో మీరు చేస్తున్న ప్రయత్నాల యొక్క సహకారం చాలా వరకు తక్కువగా ఉండడం రీత్యా ఇంకా ఎంతో ఎదగాలి అనుకుంటున్న దానికి ప్లాట్ఫామ్ మీరు నిర్మించుకుంటున్నా కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటూ వస్తుంది. కానీ మే జూన్ దాటిన తర్వాత మీకు ఒక చక్కటి మార్గం అనేది ఏర్పడే అవకాశం అనేది తప్పనిసరిగా కనబడుతుంది. అంటే మీరు ఇప్పటిదాకా ఏదైనా అడ్డంకులు లాంటివి ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం అనేది జూన్ తర్వాత నుంచి కనబడుతుంది. అయితే దీనికి మీరు చేయవలసింది ఏంటంటే డైమండ్ 11 సెంట్ల పైన పెట్టుకోవడం అనేది. మిగిలిన రత్నాలు ఏమన్నా కూడా మీకు అంత ఫేవరబుల్ కాదు కనుక తీసేయడమే మంచిది. అలాగే ఇక మీకు వాస్తుపరంగా తీసుకున్నా కూడా మీకు నైరుతి 1, అలాగే ఈశాన్యం 1 ఏ రకంగానే ఇబ్బందులు లేకుండా మీ ఇంట్లో చూసుకున్నది. అద్దిల్లైనా సొంతిల్లైనా వాటి యొక్క ప్రభావం ఉన్నప్పుడు అది మీ యొక్క ఎదుగుదలకు ఆటంకాలు కలిగిస్తుంది కనుక ఆ విషయాన్ని ఒకటి గమనించుకోండి. క్రమం తప్పకుండా గురువారం దేవాలయానికి వెళ్ళడము, అలాగే బెల్ల బూంది లాంటి మిఠాయిని మీరు వెళ్ళినప్పుడు అవకాశం ఉన్నన్ని వారాలు వెళ్తే పంచడం మంచిది. ఓకే అండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ రత్నాలు ధరించడం, ఈ రత్నాలు ధరించానని చెప్పడంతోనే మంచి రత్నాలు సూచించడం జరిగింది. ఓకే అండి, మరి 19th ఫిబ్రవరిలో జన్మించిన వారి స్త్రీల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వారి మ్యారేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుందండి? సాధారణంగా ఈ తారీఖును జన్మించిన స్త్రీలలో మనం చూసేది ఏంటంటే చాలా దర్పంగా ఉంటారు, గంభీరంగా ఉంటారు. చూసే వాళ్ళకి వీళ్ళ ఆత్మవిశ్వాసం, అహంభావంలా కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే మనుషులలో ఒక రాంటి రాజసం అనేది, ప్రతి విషయంలో కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది, దాంతోపాటుగా వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ విశ్వాసం అనేది అధిక పాళ్ళల్లో ఉండడం, వీటన్నిటి రీచ్ ఏంటంటే వాళ్ళ మాట తీరులో కానీ, ప్రవర్తనలో కానీ, వ్యక్తి యొక్క చూపులో కానీ ప్రతి దాంట్లో కూడా ఆ దర్పం అనేది కనబడుతూ ఉంటుంది. అది ఇతరులు వీళ్ళని తొందరగా అర్థం చేసుకోవడంలో కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉందంటే వీళ్ళు అహంభావంగా ప్రవర్తిస్తున్నారేమో అన్న అభిప్రాయం ఇతరులకు ఏర్పడుతుంది. అదే అభిప్రాయం ఇంట్లో వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో కలగడం బట్టి కొంచెం భార్యాభర్తల మధ్య ఇబ్బందికరంగా ఉండే అవకాశం అనేది ఉంది. కనుక అవతల వాళ్ళకి అలాంటి అభిప్రాయం కలగకుండా వీళ్ళంతవరకు వీళ్ళు జాగ్రత్త పడుతున్నట్లయితే వీళ్ళ జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే మంచి మార్గదర్శకులుగా కూడా వీళ్ళు ఉంటారు. అందరినీ మంచి తాటిపై నడపగలిగిన శక్తి అనేది వీళ్ళకు ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్స్గా ఉంటారు. కాబట్టి వీళ్ళు చెప్పినట్టుగా ఇతరులు నడిచేట్టుగా వీళ్ళు ఒక చక్కటి చిరునవ్వుతో వీళ్ళు చెప్పినా సరిపోతుంది. కానీ వీళ్ళల్లో ఏ మాత్రం కొంచెం ఇది కనబడ్డా ఇంట్లో వాళ్ళు కంగారు పడే అవకాశం ఉంది. ఓకే అండి, ఇంకా కాల్స్ తీసుకుందాం. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1989. ఓకే. ఫిబ్రవరి 12. ఫిబ్రవరి 12. టైం చెప్పండి. ఆదివారం 9 o'clock. 9 o'clock. ఎప్పుడండి, ఉదయమా నైటా? ఉదయం అండి. ఉదయం 9. ఎక్కడ జన్మించారు, ప్లేస్ చెప్పండి.
ప్లేస్ మామిడాడ హాస్పిటల్ అండి, మామూలుగా మామిడాడ గొల్లల మామిడాడ. ఓకే, ఏ జిల్లా అండి? తూర్పుగోదావరి జిల్లా అండి. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు? అదే మొన్న 12th మ్యారేజ్ అయిందండి, 11th. మీదండి? పోయిన సంవత్సరం ఫిబ్రవరి 11 మ్యారేజ్ అయింది మేడం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ మీవేనా అండి? నాదేనండి. ఓకే, లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది, చెప్పండి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 11 మ్యారేజ్ అయింది. అక్కడి నుంచి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మేడం. అసలు మాకు జాబ్ ఒక రేంజ్ లో ఉండేవాడిని, అలాంటిది జాబ్ పోయింది. ఏదన్నా చేద్దామంటే సరైనది దొరకట్లేదు. వృత్తిపరంగా ఇబ్బందులు ఉన్నాయి, వైవాహిక సమస్యలు ఉన్నాయా? మదర్ పోయారు. ఓకే అండి, ఓకే, తప్పకుండా తెలియజేస్తారండి. అంటే ఇక్కడ ఏంటంటే మనకి నడుస్తున్న సమయంలో కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. అతి ప్రధానంగా తీసుకుంటే మీ జాతక రీత్యా మీకు నడుస్తున్నది మీరు చెప్పిన సమయం బట్టి కూడా తీసుకుంటే చంద్రమహాదశలో బుధుడి యొక్క అంతర్దశ నడవడం అనేది, బుధుడు ఈ జాతకానికి బాధకుడు కూడా అవ్వడం అనేది, బాధకుడు అవుతూ కూడా మీ జాతకానికి సప్తమాధిపతి అవ్వడం అనేది ఒకటి, చతుర్థాధిపతి అవ్వడం అనేది, అంటే సప్తమాధిపతిగా మీకు వివాహాన్ని ఇవ్వడం అనేది, చతుర్థాధిపతిగా బాధకుడు అవుతూ తల్లికి సంబంధించిన ఇబ్బంది మీకు కలిగించడం అనేది ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అంతేకాకుండా వృత్తిపరంగా కూడా మీకు అనుకూలత అనేది చాలా వరకు తగ్గించిన సమయంగా కూడా దీన్ని తీసుకోవాలి. దాదాపు సెప్టెంబర్ దాకా దీని యొక్క ప్రభావం అనేది మీ దాంట్లో ఉంది. చంద్రుడు మీ జాతకానికి యోగకారకుడు అయినప్పటికీ కూడా మిగిలిన అంశాలను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు అవి మిగిలినవి ఎంతవరకు ఫేవరబుల్గా ఉంటాయనేది కూడా చూసుకోవాలి. అన్ని విధాలుగా కూడా ఈ డిసెంబర్ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే ఇది కూడా కొంత ఇన్కన్వీనియంట్ టైంగానే దీన్ని చెప్పాలి. అంటే ఆశాభంగాలు, తీవ్ర స్థాయిలో మదన పడ్డము, అన్ని దరిదాపుల్లోకి వచ్చిపోవడము, ఉన్న వృత్తిలోంచి బయటికి రావడము, నమ్మక ద్రోహాలకు గురవ్వడము, నా అనుకున్న వాళ్ళ నుంచి దూరం అయ్యే పరిస్థితి రావడము, రక్త సంబంధికులను పోగొట్టుకునే పరిస్థితి రావడము, ఇష్టపడిన వాళ్ళతో అనుకోని వ్యత్యాసాలు రావడం అనేది, ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు నడిచే సమయంగానే ఉన్నప్పటికీ జీవితం ఎప్పుడు కూడా అదే రకంగా ఉంటుందని కాదు. దానికి తగిన పరిష్కారాలు మనం పాటించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. మొట్టమొదటిగా మీరు ఉండే ఇల్లు ఏమన్నా ఉత్తర ముఖ ద్వారంలో ఉందా అన్నది మీరు గమనించుకోవాలి. ఉత్తరం అనేది మీకు అంత ఫేవరబుల్ కాదు కాబట్టి ఉత్తరం నార్త్ పెరిగినా తగ్గినా, నార్త్లో అంటే కట్ అయిపోయినా క్రాస్ ఉన్నా, ఏదన్నా అనుకోని ఇబ్బందులు మన ఇంటికంటే కూడా అటుపక్కన ఏమన్నా అడ్డంకులు లాంటివి అధికంగా ఉన్నా, ఆ గోడ కానిచ్చే టాయిలెట్ లాంటివి కట్టినా, ఇవన్నీ కూడా ఉత్తరపరమైన ఇబ్బందులు మీ జాతకానికి అంటాం కనుక అవి ఏమన్నా ఉన్నాయేమో ముందు వెంటనే వెరిఫై చేసుకోండి. ఉండే అవకాశాలు అతి బలంగా కనబడుతున్నాయి కనుక. అలాగే ఇక రెండో విషయం వచ్చేప్పటికీ చేతికి ఏదైనా మీరు పచ్చ లాంటిది పెట్టుకున్నారా, అది మీకు ఏ రకంగానూ ఫేవరబుల్ కాదు కనుక వెంటనే మీరు ముత్యం ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి ధరిస్తే చాలా మంచిది. అలాగే ప్రస్తుత పరిస్థితులు ఇప్పుడు ఏం చేయలేరు కనుక అవకాశం ఉన్నట్లయితే మానసికంగానైనా సరే అన్ని విధాలుగా బాగుండడానికి, మంచి వృత్తి రావడానికి శ్రీ రాజమాతాంగే నమః అనే మంత్రాన్ని మీరు పఠిస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రస్తుత పరిస్థితిలో సొసైటీలో మానసికంగా బాగుండకుండా కొంత గందరగోళంగా ఉండే పరిస్థితి ఉన్నప్పటికీ దీన్ని మీరు చాలా చక్కగా అధిగమించగలరు. ఏమీ టెన్షన్ పడద్దు, మంచి భవిష్యత్తు అనేది మీకుంది. సెప్టెంబర్ తర్వాత అంతా మీరు ఆశించినట్టే జరుగుతుంది. ఈ లోపల బాగుండడానికి ముత్యం పెట్టుకోండి, ఆకుపచ్చ రంగు అవాయిడ్ చేయండి. బుధవారం ఎలాగ అవకాశం ప్రస్తుత పరిస్థితిలో లేకపోతే కనీసం ఈ రాజమాతాంగే నమః మంత్రాన్ని ప్రతిరోజన్నా పఠించండి, అన్ని విధాలుగా బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. నమస్తేనండి, నా పేరు అంజలి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1984. 1984 ఐదో నెల 12వ తారీఖు అండి. ఓకే, టైం చెప్పండి. టైం శుక్రవారం నైట్ 2:30కి. 2:30కి 13లోకి వస్తారా, మరి 12లోకి వస్తారా? 12వ తారీఖు మిడ్ నైట్ అండి? అవునండి. ఓకే, అంటే 12 వస్తుంది. ఎక్కడ జన్మించారు, ప్లేస్ చెప్పండి. నా పేరు అంజలి అండి, అంజనాదేవి అయితే అంజలి అంటారు. ఓకే అమ్మా, మీరు జన్మించిన ప్లేస్ అండి, ఎక్కడ జన్మించారు, ఏ జిల్లాలో? కృష్ణా జిల్లా అండి, కొండపల్లి గ్రామంలో. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? అసలు పుట్టింటి వాళ్ళు అందరూ పలక్కున్న నా మీద అందరు కక్షలు కట్టారండి. అసలు దేని కారణం వల్ల కూడా తెలియట్లేదు అసలు. ఓకే, ఒకసారి మీ నక్షత్రం చెప్తారా? మీ నక్షత్రం ఐడియా ఉందా మీకు? నక్షత్రం హస్త నక్షత్రం. ఓకే అమ్మా, ఓకే. కుటుంబ పరంగా సమస్యలు ఉన్నాయి, దాన్ని అధిగమించడానికి చక్కటి పరిష్కార మార్గాల్ని పద్మజ గారు సూచిస్తారు, వినండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కుటుంబ పరంగా చిక్కులంటే అంటే పుట్టింటి వాళ్ళు కావచ్చు, అత్తింటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ప్రవర్తన మీకు సంబంధించి మీరు ఆశించినట్టుగా లేకపోవడం అనేది కనుక మనం గమనించుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో మీకు ప్రధానంగా నడుస్తున్నది ఏలినాటి శని ప్రభావం అనేది 2007 దగ్గర నుంచి వస్తుంది. ఇది 7.5 సంవత్సరాలు దీని యొక్క ప్రభావం ఉండడం అనేది ఒక పార్ట్ అయితే, రెండో పార్ట్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మీకు నడిచే ప్రధానమైన దశ కూడా
రాహు మహాదశ నడవడం, దాంట్లో అంతర్దశ కూడా శుక్రుడి యొక్క అంతర్దశ నడవడం, ఇది కూడా 2010 నుంచి 2013 దాకా దీని యొక్క ప్రభావం ఉండడం. వీటన్నిటి రీత్యా ఎలా ఉంటుందంటే నడుస్తున్న దాంట్లో గ్రహస్థితి, గోచార రీత్యా ప్రధాన గ్రహస్థితి ఇవన్నీ కూడా చాలా చాలా ఇబ్బందికరంగా ఉండడం. రెండోది ఏలినాటి శని ప్రభావం వల్ల కూడా కుటుంబపరమైన చికాకులు, అంటే మనం ఒకటి మాట్లాడితే వాళ్ళకి ఒకటి ధ్వనించడం, మనతో వాళ్ళ యొక్క రిలేషన్స్ అనేవి కొంతవరకు తెగతెంపులుగా ఉండడం అనేది, మనం ఎంతో ఇష్టంగా మాట్లాడుతున్నా కూడా దాన్ని వాళ్ళు సక్రమంగా అర్థం చేసుకోలేని పరిస్థితి. అంటే కుటుంబపరమైన చిరాకులు, చిక్కులు, ఇంట్లో వాళ్ళు సక్రమంగా అర్థం చేసుకోలేని పరిస్థితి, ఇంటా బయట కూడా కొంత ఉద్వేగాలకి లోనవడం అనేది, మనం మాట్లాడింది అవతల వాళ్ళు దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేని పరిస్థితి అవ్వడం అనేది, దానివల్ల మానసికంగా క్షోభ కలగడం అనేది నడిచే సమయంగా ఇటు గోచారము అటు పక్కన ప్రధానంగా నడిచే దశలు కూడా సూచిస్తున్నాయి. కనుక దీన్ని అధిగమించే పరిస్థితులనే మీరు కొంచెం చేస్తే బాగుంటుంది. మొట్టమొదటి వ్యక్తి మీద జాతకం, వాస్తు, సంఖ్యాశాస్త్రం మూటి యొక్క ప్రభావాన్ని కలుపుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మీరు కూడా చాలా తొందరగా కోపం రావడం అనేది, ఏదైనా విషయంలో తొందరగా మనస్తాపం చెందడం అనేది, మీరు అనుకున్నట్టుగా జరగకపోతే వెంటనే వాళ్ళ మీద మీరు సీరియస్ అవడం అనేది, ఇవన్నీ కూడా మీ జాతకంలో ఇండికేషన్స్ అనేవి కూడా గమనించుకుంటే ప్రభావం బలంగానే కనబడుతుంది. అయితే మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఉండే ఇల్లు ఏమన్నా ఆగ్నేయపరమైన దోషం ఉందా, అంటే మీరు తూర్పులో ఉన్నాను అనుకుని ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో తూర్పు కాకుండా మనం దిక్సూచి పెట్టినప్పుడు దక్షిణాగ్నేయం కానీ తూర్పాగ్నేయం కానీ ఉండే అవకాశం ఉంది. కనుక అలా ఏదైనా ఉన్నా ఇబ్బందికరంగా ఉంటుంది, అలా ఉండే అవకాశాలే బలంగా కనబడుతున్నాయి. ఓసారి మీరు వెరిఫై చేసుకోండి. అలా ఉంటే దానివల్ల చిక్కులు అనేవి కొంత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇక రెండో, చేతికైనా డైమండ్ లాంటిది కానీ తెల్లరాళ్ళు కానీ ఏమైనా పెట్టుకున్నారా, ఉంటే అది కూడా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు అది ఉంటే తీసేయండి. చేతికి నీలం, పచ్చ లాంటివి ఏదైనా ఉంటే కలిపి ధరించండి. అలాగే శనికి సంబంధించి స్తోత్రాలు పట్టించుకోవడం అనేది, ఏలినాటి శని వెళ్ళేదాకా అతి జాగ్రత్తగా ఉండడం అనేది, ఆచితూచి అడుగేయడం అనేది, ఎవరు ఏమన్నా కూడా నిబ్బరంగా ఉండడం అనేది, మానసిక స్థిమితం కోసం ఎవరు ఏదన్నా దానికి సమాధానం వెంటనే చెప్పకుండా ఊరుకోవడం అనేది, ఏదైనా ఆలోచనలు వచ్చినా కూడా కంగారు పడకుండా, టెన్షన్ పడకుండా అంతా కూడా భగవన్ నామస్మరణలా మీకు నచ్చిన దేవుని మీరు స్మరించుకోవడం, ఇవన్నీ మీరు చేసిన మీదట ఇంకా దాదాపు 1 year తర్వాత మీకు అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా ఉంటుంది. ఎందుకంటే 2013 ఆగస్టు దాకా కూడా ఈ శుక్రుడి అంతర్దశ కనుక కొంత మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, మధ్యవర్తిత్వంలో కానీ, అవతల వాళ్ళు చెప్పింది విని పాటించడంలో కానీ, అవతల వాళ్ళకి సలహాలు ఇవ్వడంలో కానీ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే రాగల ఆగస్టు దాకా ఆ తర్వాత మీరు ఆశించినట్టుగా అవతల వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి వచ్చే అవకాశాలను బలంగా కనబడుతున్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నా పేరు మాధవీలత అండి. నమస్తే అండి, గట్టిగా మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు మాధవీలత అండి. డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 26, 1983 అండి. ఓకే, లైఫ్ లో ఆర్థికంగా ఇంకా సెటిల్మెంట్. టైం చెప్పలేదండి, టైం చెప్పండి. సాయంత్రం 7:10. సాయంత్రం 7:10. అవును. ఒకసారి డేట్ చెప్పండి. ఫిబ్రవరి 26 అండి. 26. ఓకే అండి, మరి ఇప్పుడు చెప్పండి ఎక్కడ జన్మించారు, ప్లేస్ చెప్పండి. కృష్ణా జిల్లా గన్నవరం అండి. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? జీవితంలో ఆర్థికంగా సెటిల్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఆర్థికంగా సెటిల్మెంట్ కావాలి. ఇంకా ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా, ఇంతేనా? సమస్య ఏం లేదండి. MBA మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రస్తుతం ఖాళీగానే ఉంది. ఓకే, తప్పకుండా తెలియజేస్తారండి. అంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ముందు మనకి ఇప్పటిదాకా నడిచిన సమయం అంతా కూడా ఆర్థికంగా ఇబ్బంది పెట్టిన సమయమే మనకు నడుస్తూ వచ్చిందమ్మా. ఇక ముందు ఆర్థికంగా బాగుండడానికి మీరు చేయవలసిన కార్యక్రమాల్లో మొట్టమొదటిగా ఎంత లేదన్నా ఆగస్టు తర్వాత నుంచి ఆర్థికంగా కొంతవరకు నిలదొక్కునే అవకాశం, మీరు ఏదన్నా కార్యక్రమం చేపట్టినా దానికి ఫేవరబుల్గా ఉండే అవకాశం, చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం జరిగే సమయంగానే రాబోతోంది. ఈ లోపల దాకా మీకు ఉన్నది ఎలా ఉంటుందంటే చేద్దాం అనుకుంటే అవి పోస్ట్ పోన్ చేసుకోవడం, మీ మీద మీకు నమ్మకం బాగా సన్నగిలిపోయిన సమయంగానే ఇప్పటిదాకా వచ్చింది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అనుకుంది సాధించగలరు. మీకు ఆ సత్తా అనేది ఉంది మీ జాతకరీత్యా. ఏదనుకున్నా మొండిగా ముందుకు వెళ్ళిపోగలిగిన స్వభావం అనేది మీ దాంట్లో కనబడుతుంది. అయినప్పటికీ కూడా చాలా విషయాల్లో మీకు ఆర్థికపరమైన సమస్య వల్ల మిమ్మల్ని మీరు ధైర్యం చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది. దీన్ని అధిగమించడానికి మీరు చేయవలసిన చిన్న చిన్న కార్యక్రమాలు ఏంటంటే, మొట్టమొదటగా మంగళవారం దేవాలయ సందర్శన చేయడం, చేతికి ఏదన్నా ఆల్రెడీ పగడం లాంటిది ఉంటే తీసేయడం అనేది, అవకాశం ఉన్నట్లయితే పుష్యరాగం దాంతోపాటుగా కెంపు కలిపి ధరించడం అనేది, ఇది మాత్రమే కాకుండా ఉండే ఇంట్లో దక్షిణపరంగా కానీ తర్వాత దాంతో నార్త్ ఈస్ట్ కానీ ఇబ్బందికరంగా ఏమైనా ఉందా, అంటే మీరు ఉండే ఇంటి ఎంట్రన్సే దక్షిణ ముఖమా, లేకపోతే దక్షిణం పెరిగినా, దక్షిణం తగ్గినా, దక్షిణంలో వీసోలున్నా, దక్షిణంలో కామన్ వాళ్ళు ఉండి క్రాస్ లాంటిది వచ్చినా, ఏదైనా దక్షిణపరమైన ఇబ్బందులు అనేవంటాం, అలాంటివి కూడా ఉండే అవకాశం కనబడుతుంది. కనుక అది ఏదైనా ఉందన్నది కూడా వెరిఫై చేసుకోండి. అలాగే క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేసినప్పుడు కూడా
తప్పనిసరిగా ఇంట్లో అయినా సరే ఈ యొక్క వరిపిండి పంచదార కానీ ఏదైనా కలిపి చీమలకు ఆహారంలో వేసినా చాలా బాగుంటుంది. అలాగే దాన ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన ధ్యానం అంటే ఎంతోమంది లేని వాళ్ళకి మీరు ఎంతో దానం చేస్తున్నట్టుగా మానసికంగా మీరు ఆ రకమైన భావనకి లోనవ్వడం అనమాట. అది మీరు ఎప్పుడన్నా ఒక్కళ్ళే ఒంటరిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే నిద్రపోతుందానికి ముందు కానీ నిద్రకి ఉపక్రమించినప్పుడు ఈ రకంగా మీరు అనుకుంటే మానసికంగా వీళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఇది చేశాను అనుకున్నప్పుడు కూడా ఆ రకమైన దాన ధ్యానం వల్ల కూడా చాలా చక్కటి ఫలితం అనేది మంచి వైబ్రేషన్స్ చాలా చక్కగా అంటే మనం మన మనసుకి ఇచ్చుకునే వైబ్రేషన్స్ కూడా చాలా దీంట్లో అతి ప్రధానమైనవి. మనం ఏదైనా విషయం లేదు 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 అనుకుంటే దానికి అలాంటిదే అవుతుంది. వస్తుంది, సాధిస్తా, నాకు రాబోతుంది, నాకు ఎందుకు రాదు అన్న కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ మీరు డెవలప్ చేసుకోండి. ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా ఆగస్టు తర్వాత బాగుంటుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను మా బాబు కృష్ణమోహన్ గురించి తెలుసుకోబోతున్నానండి. ఓకే అండి, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, తన వయసు. మార్చి 30 అండి, అంటే 29:12 అండి, మధ్యరాత్రి. అంటే 30 చెప్పాలండి మీరు. మార్చి 30 అండి, 1979 అండి. 1979. ఓకే అండి, మరి టైం చెప్పండి. బాబు భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవాలండి. టైం చెప్పండి, తను పుట్టిన సమయం. తను మధ్యరాత్రి 29 మధ్యరాత్రి 12:30 చెప్పారు. ఓకే ఓకే అమ్మా, ఇప్పుడు చెప్పండి, తను ఎక్కడ జన్మించారు? గుంటూరు అండి. గుంటూరులో జన్మించారు. ఓకే, మరి తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తన గురించి తను బిజినెస్ చేస్తున్నాడండి. ఓకే, జాబ్ చేయాలని మా ఆశ అండి. మరి జాబ్ చేయను, దాన్ని బిజినెస్ చేస్తున్నాడు. తన భవిష్యత్తు ఎలా ఉంటుంది? బిజినెస్ అంతా బాగోలేదండి? హలో, ఓకే, వృత్తిపరంగా రాణించట్లేరు కాబట్టి జాబ్ చేయాలనుకుంటున్నారా మీరు? అవునండి. ఓకే, తప్పకుండా ఆ విషయం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారండి. అంటే వృత్తిపరంగా బిజినెస్ అనేది ఫస్ట్ పాయింట్ అతనికి అంత ఫేవరబుల్ ఇండికేషన్ అయితే కాదమ్మా. రెండోది ఏంటంటే 2014-15 మధ్య కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది వృత్తిపరంగా. అదే ఒక రకంగా బిజినెస్లో కనుక ఉన్నట్లయితే మొదటి ఏంటంటే చాలా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. తను అనుకుందే చేయాలనుకునే తత్వం, ముక్కుసూటిగా వెళ్ళిపోయే తత్వం, నిర్మమాటంగా వ్యవహరించడం అనేది, తను ఆశించిన దాంట్లో ఎదురు దెబ్బలు తింటున్నా ముందుకు వెళ్ళిపోవాలనుకునే తత్వం అనేది తనలో చాలా గట్టిగా కనబడుతుంది అబ్బాయిలో. అలాగే ఏంటంటే వృత్తిపరంగా తీసుకున్నప్పుడు తనకి జాబ్ అనే దానికి మీరు ప్రయత్నిస్తే జాబ్ కూడా వచ్చే అవకాశం ప్రస్తుత పరిస్థితిలో కనబడుతున్నప్పటికీ కూడా 14-15 మధ్య పెద్ద ఆశాజనకంగా ఉండే సమయం కాదు కనుక ఒకవేళ ఇదే మనం బిజినెస్లో కనుక కంటిన్యూ చేస్తే కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడానికి చిన్న చిన్న పరిహారాలు పాటించాలి. మొట్టమొదటిగా ఉంటున్న ఇల్లు కానీ పెట్టుకున్న బిజినెస్ పరంగా ఉన్న ప్లేస్ కానీ నార్త్ అయితే చాలా వరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు నార్త్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉందా అన్నది గమనించుకోండి. నార్త్ ఎంట్రన్స్ ఉన్న నార్త్లోనే మీకు ఏదైనా ప్రధానమైన ద్వారం, అపార్ట్మెంట్ కానీ సొంత ఇల్లు కానీ ఏదైనా సరే నార్త్ ముఖం ఉంటే చాలా వరకు తను ఆశించిన గ్రోత్ అనేది ఉండడంలో అడ్డంకులు ఉంటాయి కనుక ముందు ఆ విషయాన్ని గమనించుకొని జాగ్రత్త పడండి. డైరెక్ట్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ అన్నీ కూడా చాలా ఫేవరబుల్గా ఉంటాయి. అతను చేసుకునే కార్యక్రమాలు అటుపక్కన తిరిగి అటుపక్కన ఫేసింగ్ అయితే చాలా బాగుంటుంది. దీంతో పాటుగా చేతికి అవకాశం ఉన్నట్లయితే కెంపు పుష్యరాగం కలిపి ధరించినట్లయితే అది కూడా చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ అలాగే దాంతో పాటుగా మీరు క్రమం తప్పకుండా బుధవారం దేవాలయ సందర్శన చేయడం అనేది కూడా ఖచ్చితంగా కావాలి. ఇవి చేసుకున్న మీదట అతను ఆశించిన అభివృద్ధి అనేది ఉంటుంది. మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలకు సందేహాలకు ఎంతో విశ్లేషణాత్మకంగా పరిష్కార మార్గాలను అందిస్తున్నందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్రపరంగా మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటే రేపటి మా లైవ్ షోకి కాల్ చేయండి. ఇది వాళ్ళ గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.